అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లో ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం. అలా పారి చూద్దాం. కట్టాలు ఉన్నప్పుడే అసలైన చుట్టాలేమనేది తెలుస్తుంది అని అంటారు. ఈ ముచ్చట గట్టిగానే నమ్మినట్టున్నాడు చంద్రాల సారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన జనాలకు ఆపద కాలంలో అరుచుకుంటా తగిన సాయం చేసుకుంటా వాళ్ళతోనే మంచి లీడర్ అని అనిపించుకున్నాడు చంద్రాల సారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పడుతున్న భారీ వానలకు జనాల బతుకులైతే ఆగమైతున్నాయి. సరిగ్గా కరెంటు లేక, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక మస్తు మంది అవస్థలైతే పడుతాండ్రు. ఇక గిసొంటప్పుడే జనాల బాధలు అరుచుకుంటా అవసరమైన సాయం చేయాలని సీఎం చంద్రాలు సారు ఆ వరద నీళ్ళనే పర్యటించడం మొదలైతే పెట్టిండు. నిన్న పట్టవాటిలు రెండింటి నుంచి మొదలుపెట్టి ఇలా మబ్బుల 4 కొట్టేదాకా నిద్ర కూడా పోకుండా పబ్లిక్ తోని మాట్లాడుకుంటా రకరకాల సామాన్లు పులిహోర ప్యాకెట్లు వంచుకుంటా జనాలతోని మందలించుకుంటా ముందడికైతే సాగిండు. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రి, జూపూడి, ములపాడు ప్రాంతాలలో పర్యటించిండు. విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రాలు సారు జనాలనైతే కోరిండు. ఇక మీకు ఎసొంటి ఇబ్బందులున్నా కానీ సర్కారు ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందియాలని సూచించిండు. రీకాం లేకుండా పర్యటన చేసిన అనంతరం అటెండ్గా సీఎం చంద్రాల సారు మబ్బుల 4 గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పడేసిన బస్సులనైతే విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ప్రైవేటు హోటల్స్ యాజమానులతో మాట్లాడిన సీఎం సారు వరద బాధితులకు అందించేందుకు దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయాలని సీఎం చంద్రబాబు సార్ అయితే ఆదేశించిండు. ఈ విషయమై ఆలయ అధికారులను పిలిచి ఆయన మాట్లాడిండు. 50,000 మందికి పులిహోర సిద్ధం చేయాలనేది చెప్పిండు. మరోవైపు విజయవాడలోని ప్రైవేట్ హోటల్స్ యాజమాన్యులతో ఆయన మాట్లాడిండు. ఉదయంలోగా 1,00,000 మందికి ఆహారం సిద్ధం చేయాలని అయితే సూచించిండు. ఇక సీఎం చంద్రాల సారు పిలుపు మేరకు 1,50,000 మందికి ఆహారం అందిస్తున్నట్లు అక్షయ పాత్రలు అయితే చెప్పుకొచ్చిండ్రు. వరద బాధితుల కోసం మంగళగిరి అక్షయ పాత్ర కిచెన్ లో దాదాపు 1,50,000 మందికి ఆహారం అయితే సిద్ధం చేసిర్రట. జనాల కోసం పనిచేసే దేశాధినేతలు జనాల పానాలు పోతున్న లెక్క చేయకుండా పనికిరాని యుద్ధాలు అయితే చేస్తూనే ఉంటారు. మీరు అద్దాల మేడలలో కూర్చొని తీసుకునే తప్పుడు నిర్ణయాలు చేయబట్టి మా బతుకులే ఆగమవుతున్నాయి. జర ఎట్లనో తీరు సంధి చేసుకొని ఈ ఘోరాలను ఆపాలని గా పబ్లిక్ ఏం చేసిరో చూడుర్రి. ఈ యుద్ధాలు పడగాను యుద్ధాలతోని ఏం సంపాదిస్తారో ఏమో మరి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య రావణ కాష్టం లెక్క ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇక మళ్ళా కూడా ఈ రెండిటి మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడ్డది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో హమాస్ మల్లొక మల్క దారుణానికైతే ఒడిగట్టింది. తమ దగ్గర బందీగా ఉన్న 6 మనుషుల్ని కిరాతకంగానైతే చంపేసింది. వీరి మృతదేహాలు లభ్యమైనట్టు ఇజ్రాయెల్ కూడా వెల్లడించింది. దక్షిణ గాజిస్లోని రఫా నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో వీళ్ళ మృతదేహాలను గుర్తించినట్టు తెలిపింది. ఏకంలా 2 ఆడోళ్ళు ఉండగా ఇంకొక పిల్లగాడు ఇజ్రాయెల్ అమెరికన్ అయినే ఉన్నాడు. వాళ్ళను రక్షించేందుకు దళాలు అక్కడికి చేరుకోగానే అంతకుముందు కొన్ని గంటల ముందే హమాసు వాళ్ళను మట్టుపెట్టినట్టు ఐడిఎఫ్ అయితే తెలిపింది. ఇక ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసిండు. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిండు. హమాస్ కు కాల్పుల విరమణ ఇష్టం లేనట్టున్నదని, ఆ మిలిటెంట్లను నాశనం చేసేదాకా యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞనైతే చేసిండు. ఇక ఇది ఇట్లుండగా బందీల మరణానికి ఇజ్రాయెల్ దేశ ప్రధాని నెతన్యాహు కారణమంటూ ఆ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు అయితే ఎత్తున్నాయి. బందీల ప్రాణాల గురించి ఆయన పట్టించుకోవడం లేదని, హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని అయితే మండిపడ్డారు. ఇక కొన్ని వేల మంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి అయితే ఆందోళన చేసిర్రు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని మిగతా బందీలనైనా హమాస్ చెర నుంచి విడిపించాలని డిమాండ్ గట్టిగానే చేసిర్రు. బందీల మరణానికి దేశ ప్రధానే కారణమంటూ ఆ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి. దంచి కొడుతున్న ఆనలకు ఏం బయటకు పోతాం? ఆనలు తగ్గినాక జనాలకు ఎంత నష్టమైంది?
ఎంతమంది వేయరో తెలుసుకొని జనాలు కట్టిన పన్నులు చేపట్టి వచ్చిన పైసలకెళ్ళి ఎన్నో కొన్ని సాయం కింద ప్రకటించి చేతులు దులిపేసుకుందాం అనుకుంటే జనాలు ఏం చేసిర్రో ఇప్పటికైనా తెలిసినట్టుంది పాపం తుమ్మల సార్కు. అవసరం ఉన్నప్పుడు స్పందించి ఆపదలు ఉన్న జనాలను పట్టించుకోకుండా దొంగలు పడ్డాక 6 నెలలకు వచ్చి ఏదో వేసినట్టు చేస్తే ఊకుంటారు ఆ జనాలు. ఇప్పుడు అస్సలకే ఊకోరు. ఇక జనాలలా కొంతమంది అయితే మంత్రులను పిచ్చి తిట్టుడు అయితే తిడుతుర్రు. ఓట్లప్పుడు ఆకిట్లకు వచ్చి దండం పెట్టుకుంటా చేతులలో చేతులు వేసుకుంటా ఓట్లు వేయమని మంచిని అడుగుతారు కానీ ఇక గిసొంటప్పుడు ఇటు దిక్కు వచ్చడానికి వాళ్ళకి అడుగులే కదులుతలేవని మస్తు గరం అయినరు పబ్లిక్. పోలీసు వాళ్ళు అధికారులు వాళ్ళు వీళ్ళు అత్తుండ్రు పోతుండ్రు కానీ ఆ వరదలలో ఇక్కున్న 9 మందిని కాపాడనే లేదని పేరుకు 3 మంత్రులు ఉన్నా కానీ ఏం బీగుతున్నారని ఆగ్రహం కట్టలు తెచ్చుకున్న జనం అయితే మంత్రుల మీద మస్తు గరమైనరు. ఇక అటెనక మెల్లగా వచ్చిన తుమ్మల సారుకు సుక్కలను అయితే చూపెట్టిర్రు. ఖమ్మంలో వరదలలో చిక్కుకున్న 9 మందిని కాపాడకుంటే మిమ్మల్ని ఇడికెళ్ళి ఓనిచ్చేదే లేదని చుట్టూ తిరిగిన జనాలు కొంచెంసేపటిదాకా ఆగమాగం అయితే వేసిర్రు. ఒక గంట దాకా ఏటు కూడా మేసలకుండా వేసిర్రు. ఏ అధికారంలో ఉన్నది మేమే కదా ఎప్పుడు ఏం చేసినా నడుతుంది అనుకున్న తుమ్మల సారుకు టైంకు తగ్గట్టు స్పందించి చర్యలు తీసుకోకుంటే గిసంటి పరిణామాలు అయితే జరుగుతాయని తెలిసి వచ్చింది కావచ్చు మన తుమ్మల సారుకు. జనాల దృష్టిని ఆకర్షించుకోవడానికి అనవసరంగా అడ్డదిడ్డమైన పనులు చేసి పానాల మీదకి తెచ్చుకునే పనికిరాని పనులు వేయాల్సిన అవసరం లేదని గీ అక్క చెప్పకనే చెప్పింది. చిన్న చిన్న చిలిప్ పనులు చేసినా కానీ మెల్లమెల్లగా జనాలలో వైరల్ కావచ్చని గీ ఎర్రగుండ మేడం ఎంత సింపుల్ గా చూపెట్టిందో చూడురి. మస్తుగా ముస్తాబైన ఒక ఆడామె మీది మోటార్ లాగే ఎయిర్పోర్ట్ దగ్గర సపరేట్గా కూర్చొని అయితే ఉన్నది. అప్పటిదాకా అంత మంచిగానే ఉంది కానీ ఇక అటెనక ఆమె చేసిన పనికి అది చూసిన జనాలందరూ మస్తు షాక్ అయినరు. ఇక ముచ్చట ఏంటంటే ఆమె చేతిలో ఉన్న ఒక అందమైన సూట్ కేసును ఒకటే మలుగా చేత్తోని దించుకుంటా తినుడైతే మొదలుపెట్టింది. ఏడ జనాలు ఉంటే ఆడికి పోయి వాళ్ళు చూసే చూడంగానే వాళ్ళను చూసుకుంటా నవ్వుకుంటా సూట్ కేసును దించుకుంటా తినుడైతే వేసింది. ఇక అది చూసిన జనాలు ఇదేమి చిత్రంరా వారి అన్నట్టు చిత్రపడుకుంటా వాళ్ళే నవ్వుకున్నారు. ఇక గిట్లా ఆమె అనుకున్నంతసేపు చేసిన తర్వాత అటెన్గా తెలిసిన ముచ్చట ఏందంటే ఆ సుట్ కేసును కేకుతోని తయారు చేయించిందట. సోషల్ మీడియాలో వైరల్ అవటానికి ఎవరు చేయనటువంటి చిత్రమైన పని చేసి ఎవ్వలకు ఇబ్బంది పెట్టకుండానే మందిని నవ్విపించుకుంటా మస్తు వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన జనాలు అయితే లైక్ల మీద లైకులు కొడుతుర్రు, అట్లనే రకరకాల కామెంట్లు అయితే పెడుతుండ్రు. ఎట్లున్నాయి మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరి అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండురే మన ఆర్ తెలుగు. శనార్తి.